జైలుకి తప్పించి తిరుగుతున్నాడు, వాయిదాలకు వెళ్ళడు, కోర్టు వాయిదాలకు వెళ్లకుండా తప్పించి తిరుగుతూ ఇవాళ రాష్ట్రాన్ని ఇవాళ ఏ రకంగా చేశారో చూస్తాం. ఇక్కడ సిబిఐయో లేకపోతే ఇంకోటో కాదు, ఇంటర్నేషనల్ కోర్టులే జగన్మోహన్ రెడ్డి బ్రైబ్ తీసుకున్నాడు అనేది క్లియర్గా చెప్తా ఉన్నాయి. ఇంత క్లియర్గా మంత్రి ఆనాడు ఉన్నటువంటి మంత్రి చెప్తా ఉన్నాడు. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు నేను స్టేట్మెంట్ ఇచ్చారు. అర్ధరాత్రి 1 గంటకు ఫైల్ పంపించారు, నేను పెట్టను తిరిగి పంపించాను, నెక్స్ట్ డే క్యాబినెట్లో పెట్టి దాన్ని ఆమోదించుకున్నారని చెప్పారు. దీని నిమిత్తం ఎంత సూట్ కేసులు జగన్మోహన్ రెడ్డికి అందని క్లియర్గా అంకెలతో సహా చెప్పారు. ఇంకా సిగ్గులు ఎక్కడో బుకాయించే మాటలు. తల్లిని చెల్లిని, చివరికి చెల్లిని కూడా సోషల్ మీడియాలో పెట్టించినటువంటి దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి. ఇంతకంటే చెల్లి కాదు, చెల్లి అన్న అని వచ్చినటువంటి ప్రతి ఆడబిడ్డని కాపాడిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ. ఇవాళ సొంత చెల్లినే కాపాడలేనటువంటి దుర్మార్గుడు, ఈ రాష్ట్రాన్నే సర్వనాశనం చేసినటువంటి దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి. అందుకనే ప్రజలు బుద్ధి చెప్పారు. ఎక్కడే చట్టాన్ని నుంచి తప్పించుకోలేడు. ఇది చాలా ఫాస్ట్గా వేగవంతంగా విచారణలు జరుగుతాయి. డెఫినెట్గా వాళ్ళు శిక్షించబడతారు.